హలో అందరికీ బాగున్నారా? ఈరోజు మనం బేబీ కార్న్ మంచూరియా చేసుకుందాము. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాప్డ్ ఆనియన్స్ అండ్ సాసెస్, వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, టొమాటో కెచప్, కార్న్ ఫ్లోర్, ధనియా పౌడర్, కారం, ఉప్పు. ఫస్ట్ వాటర్ని వేడి చేసుకొని అందులో బేబీ కార్న్ వేసి కొంచెం సాల్ట్ వేసి మనం బాయిల్ చేసుకోవాలి. సో ఈ బేబీ కార్న్ని ముందుగా శుభ్రంగా కడుక్కొని దాన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. పొడుగ్గా కావాలంటే పొడుగ్గా, మధ్యలోకి చిన్నగా కావాలంటే చిన్నగా. నేను 2 రకాలుగా కట్ చేశాను. సో వీటిని ఒక్క 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియా పౌడర్ కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. అండ్ కార్న్ఫ్లోర్లో కొంచెం బియ్యం పిండి కలిపినా కూడా క్రిస్పీగా వస్తాయి. సో కార్న్ఫ్లోర్, బియ్యం పిండి ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. వీటిని మీరు ఎయిర్ ఫ్రై ఉంటే ఎయిర్ ఫ్రైలో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రజెంట్ ఎయిర్ ఫ్రైలో చేశాను. ఇన్ కేస్ మీరు ఎయిర్ ఫ్రైలో చేయాలి అనుకుంటే నేను జస్ట్ 10 మినిట్స్ పెట్టాను, 120 డిగ్రీస్ పెట్టాను. మీరు 5 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఇంకో 5 మినిట్స్ పెట్టాలి. చాలా బాగా వితౌట్ ఆయిల్ చాలా బాగా ఫ్రై అవుతాయి. తర్వాత మనం ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో బటర్ వేసుకొని, బటర్ ఆర్ గీ వేసుకోండి, బటర్ అయితే బాగుంటుంది. బటర్ వేసుకొని ఇప్పుడు ఫైన్గా చాప్ చేసిన గార్లిక్ యాడ్ చేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై చేయాలి. తర్వాత మనం స్టార్టింగ్లో చూపించిన సాసెస్ అన్నీ చాలా తక్కువ క్వాంటిటీ, అంటే హాఫ్ టేబుల్ స్పూన్ అలా వేసుకున్నాను. ఎందుకంటే మా పాప కోసం చేస్తున్నా కాబట్టి పిల్లలకు సరిపోతుంది. హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ క్వాంటిటీ కూడా చిన్న ప్యాకెట్ తీసుకున్నా కాబట్టి నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. అవన్నీ ఒక్కొక్క సాస్ వేసి తర్వాత అవి మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో నేను కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే గ్రేవీ కన్సిస్టెన్సీ జ్యూసీగా రావడం కోసం మంచూరియా నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా కలిసిపోయాక ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసిన బేబీ కార్న్ వేసుకొని ఆ బేబీ కార్న్కి ఇది మొత్తం పట్టేలాగా మంచిగా కలుపుకొని ఒక్క 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా ఆల్రెడీ ఫ్రైడే కాబట్టి జస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ బేబీ కార్న్కి పట్టేలాగా 2 మినిట్స్ ఇలా కలిపితే సరిపోతుంది. రెడీ అయిపోయింది మన బేబీ కార్న్ మంచూరియా. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా బేబీ కార్న్. సో మీరు ట్రై చేయండి, ట్రై చేసి టేస్ట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా పాపకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది, ట్రై చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ us. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.